ఈ సాక్ష్యం ద్వారా దేవుడి నామం మహిమ పరచబడును గాక. సిస్టర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. 36 సంవత్సరాలు హిందువుగా ఉన్నారు. సో మీ సాక్ష్యం చూసుకుంటే మీరు చాలా భక్తి శ్రద్ధలు కలిగిన నిష్ట కలిగిన హిందూ. సో శ్రీరాముడిని పూజించేవారు, అలాగే మీరే అన్ని గుళ్ళు కట్టారు, అలాగే శ్రీరాముడు నవమికి తలంబ్రాలన్నీ మీ ఇంటి నుంచే వెళ్తాయి కాబట్టి చాలా భక్తి. అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు. 101 అమ్మవార్లకు మీరు పూజలు చేసేవారు. సో అదే వరలక్ష్మి దానికి 50 మందికి తాంబూలాలు ఇచ్చేవారు. అలాగే వినాయక చవితికి వినాయకుడు పూజలు. సో ఇంత భక్తి శ్రద్ధలతో ఇంత పూజలు పునస్కారాలు చేస్తున్న మీరు, సో ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో, ఇంకా మీ కుటుంబంలో మీ స్నేహితుల్లో ఇంకా యేసు ప్రభుని నమ్ముకొని వారు ఉంటారు కదా, సో వారి నుంచి మీకు ఎటువంటి వ్యతిరేకతలు వచ్చాయి? చాలా వ్యతిరేకతలండి. ఒకటి కాదు, రెండు కాదు. నేను సాక్షిలో చెప్పడం మర్చిపోయిన నా సాక్షిని బట్టి మా అమ్మగారు మారారండి. 75 ఏళ్ళు వచ్చి అనుకోండి ఆవిడ చనిపోయిగా పరదేశ్ ఎలాగెళ్ళారో చూపించారండి. శ్రమలు అంటే చాలా శ్రమలు, మా పరువు పోగొట్టిందని మరి వెలివేసినట్టే చేశారండి. ఇంకా సరిగ్గా మాట్లాడేవారు కదండి దేవుడు నమ్మేనని. ఏం తప్పు చేశాను, ఇలాంటి భర్తతో సహించుకోలేక యేసులోకి నా కోసం ఇన్ని శ్రమలు పడ్డాడే, ఆ దేవుడి కోసం నేను బతికితే తప్పు ఏంటి? ఒకసారి అయితే విగ్రహారాధన నిమిత్తం నా భర్త గారు, ఆయన చాలా దారుణం, నా భర్త గారిది ఏకాస్తి అన్నాం, దానిలో ఆవునే కూడా నేనే వేయాలి, ఒత్తి నేనే పెట్టాలి. దీపం వెలిగించిస్తే అలా మహానుభావుడు అండి, వెలిగింత చేత కదండి. మిలిటరీ పరిపాలన గొప్ప శోధన వచ్చేసిందండి. ప్రభా, విగ్రహారాధన చేస్తే వ్యభిచారం మాట్లాడే కదా, నా ఇంట్లో నా భర్తకు అన్నీ నేను చేస్తుంటే మరి నేను ఏమయ్యాలో చెప్పవన్నాను. అమ్మ విగ్రహారాధన నీ ఇంట్లో లైఫ్ వస్తున్నానమ్మా అన్నారు. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిందండి. ఎన్ని వినాయక చవితి బయటికి వెళ్ళి దండ పెట్టుకొస్తాను కానీ వినాయక పూజ చెయ్యాలి అని అనలో. కానీ సైతాను ఒక రోజు మాత్రం చాలా పెద్ద గొడవ పెట్టించాడండి. స్నానం చేసేది టవల్ కట్టుకొచ్చాడు బాత్రూమ్ నుంచి. చనిపోతాను ఈవేళ నువ్వు అన్ని అక్షంతల విషయంతో అన్ని పెట్టకపోతేని ఆంధ్రాలో బయలుదేరి నరికేస్తాను ఈవేళ అన్నాడు. బాబో ఇది ఎట్టిలాగా 15 ఏర్పాటు చేయట్లేదు ఈవేళ ఈ గొడవ అని అనుకుని అక్షంతలు ఏమో నక్షత్రాలు కదా కర్రట్టుకుని గప్ప గప్ప పసుపు వేసండి అక్షంతలు చేశాను. కొన్ని బా నువ్వు వేగంగా లైఫ్ వచ్చావు, 15 ఏర్పాటు వినాయక చవితులు లేవు, ఏమీ లేవు, ఇలాగ ఆలోచన వచ్చేసిందండి. ఒక ఆవిడ నా తోటుకోవడం అవుతుందండి, 90 ఏళ్ళు వెంటిలేటర్ మీద పెట్టారు రాజమండ్రిలో. అమెరికా నుంచి కొడుకులు కూడా వచ్చేసారు, చచ్చిపోతుందని చెప్పారు. ఐడియా వచ్చింది. అవును బేబీ అక్క అంటమ్మా. నా భర్త గారు నువ్వు క్యాన్సిల్ చేస్తాడు కదా, ఏమన్నా బేబీ అక్క చనిపోయిందంటే ఫోన్ వచ్చింది నాకు. ఏంటి మా వదిలి చచ్చిపోయిందా అలాగని చెప్పి మహా తెలివైన ఫోన్ ఇలా అంటారు. ఆయన జరవండి నా భర్త ఏం అడగకూడదా వెళ్ళి తెలియకుండా దేవుడు మర్మం పెట్టేసాడండి. చచ్చిపోయిందంటే పాపం పూజ చేయకూడదు కదా, తల్లే మైలు వాళ్ళకి తల్లే అన్నాడు. ఆ సమస్య అప్పుడు నేను తప్పించుకొని ఇలాగ 20 సంవత్సరాలు బట్టి మా ఇంట్లో విగ్రహాలు